మానవ జీవితంలో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటం మరొక విశేషం. రంగవల్లులు మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కనువిందు చేస్తుంటాయి. ముగ్గులను రంగులతో నింపి కళాత్మకంగా తీర్చిదిద్దుతారు కాబట్టి వీటిని రంగవల్లులు అంటాము. ఈ ముగ్గును కోలం అని, మహారాష్ట్రీయులు రంగోలి అని, బెంగాలీలు అల్పనలు అని, రాజస్థానీయులు మండలాలు అని పిలుస్తారు. ముగ్గులకి ప్రత్యేక స్థానం ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ మన దేశంలో. ఆనాటి చిత్రలేఖన వైభవాల జోలి ఈనాటి రంగోలి. ఎవరు ఏ పేరుతో పిలిచినా మన దేశంలో ముగ్గు ఒక ఆచారం. ముగ్గుల్ని వేయడానికి సున్నపు రాయి పొడిని, సుత్త పొడిని, బియ్యపు పిండిని విశేషంగా ఉపయోగిస్తారు. ఇప్పుడైతే రంగురంగుల శుద్ధ ముక్కల్ని, వివిధ రకాల పెయింట్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో కూడా ముగ్గులు మన సంస్కృతిలో భాగంగా దర్జాగా కొనసాగుతుండటానికి కారణం మాత్రం మహిళలే. మహిళలకు మన సంస్కృతి పట్ల ఉన్న ఆదరాభిమానాలే ఈనాటి ఈ కళా ప్రదర్శనకు ఆధారం. స్త్రీల హస్తకళ నైపుణ్యాల జల్లులు ఈ రంగవల్లులు. ప్రతిరోజు మహిళలు ఇంటి ముందు కల్లాపి చల్లి, నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుంటారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేస్తారు. కానీ అందులో ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉన్నాయి. కాలం కంటే వేగంగా పరిగెత్తే నేటి కంప్యూటర్ యుగంలో కూడా స్త్రీలు ముగ్గు వేసే సాంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. నేడు అనేక సందర్భాలలోనే కాక సంక్రాంతి పండుగకు అనేక ప్రాంతాల్లో జరిగే ముగ్గుల పోటీల్లో మహిళలు, పిల్లలు కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 64 కళల్లో ముగ్గును కూడా ఒక కళగా, చిత్రలిపిగా పేర్కొనవచ్చు. మహిళల సృజనాత్మక శక్తికి చక్కని నిదర్శనం మన ముగ్గులు. నేటికి హిందూ సాంప్రదాయపు వాకిళ్లలో దర్శనమిచ్చే ముగ్గు విచిత్రమైన చరిత్ర ఉంది ఈ ముగ్గుకి. ఈ ముగ్గు తెలుగు నాటనే కాక మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయంగా, ఆచారంగా కొనసాగుతూ వస్తూ ఉంది.